హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 3 సెంట్లు ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్న వారితో పాటు సొంత స్థలం కలిగిన లబ్ధిదారులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అలాగే ఇందులో మనకు మరొక అప్డేట్ ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు సంబంధించి మనకు గత ప్రభుత్వం హయాంలో కేటాయించిన ఇళ్లకు సంబంధించి మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త స్కీమ్ అనేది ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది చేసి వారందరికీ సంబంధించి త్వరగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. కాబట్టి మనకు ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షలు, డిసెంబర్ నాటికి మరొక 4 లక్షల ఇల్లు అనేది కంప్లీట్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయవద్దు, తప్పనిసరిగా చివరి వరకు చూడండి. అలాగే ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అప్డేట్ తో పాటు వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నారో కూడా ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన లైవ్ డెమో నేను మీకైతే చూపిస్తాను. ఎవరైతే వీడియోని అయితే మిస్ చేయదు, చివరి వరకు తప్పనిసరిగా మీరైతే చూడండి. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం అనేది ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అనేది అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత ఇంటి స్థలంతో పాటు సొంత ఇంటి కోసం ఇప్పటి వరకు 10,42,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం వెరిఫికేషన్ లో అంటే వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత 9,20,000 మందికి మాత్రమే అర్హత సాధించినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఇందులో అత్యధికంగా సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు అధికంగా ఉన్నారని, ఇటువంటి వారందరూ ముందుకొచ్చి మా సొంత స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటాము, మాకు ముందుగా ఇల్లు శాంక్షన్ చేయమని అడుగుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ 9,20,000 మందిలో 7,18,000 మందికి సొంత స్థలాలు అనేది ఉన్నాయని, మిగిలిన 2 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు ఎటువంటి స్థలం కూడా లేదని అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం సొంత స్థలం కలిగిన లబ్ధిదారులకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేసి వారికి కొంతమేర అమౌంట్ అనేది విడుదల అనేది చేసినట్లయితే వారి స్థలంలో వారే ఇల్లు కట్టుకుంటారని, అటువంటి వారందరికీ సంబంధించిన లిస్ట్ తో పాటు అసలు సొంత స్థలం కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీ స్థలాలను గుర్తించడం, అలాగే గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లు అనేది చేసి ఇంటి స్థలాలను అనేది కేటాయించకుండా అలాగే వదిలేశారని, ఆ యొక్క లేఅవుట్ల మొత్తాన్ని గుర్తించి అందులో ఆ యొక్క లేఅవుట్లలో ఏదైనా సరే ఖాళీలు అనేది ఉన్నా ఇప్పటి వరకు లేఅవుట్లు అనేది చేసి ఇల్లు స్థలాలు అనేది శాంక్షన్ అనేది అంటే ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వకపోయినా అటువంటి వారు అనేది గుర్తించి ఈ యొక్క 2 లక్షల మందికి సంబంధించి ఇంటి స్థలం కూడా లేదని అయితే ఎవరైతే అడుగుతున్నారో ఆ యొక్క లేఅవుట్లలో 3 సెంట్లు ఇంటి స్థలాన్ని అయితే అందజేయబోతున్నారు. అయితే ఇందులో 7,18,000 మందికి సంబంధించి సొంత స్థలం కలిగిన లబ్ధిదారులకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇందులో మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించిన అప్డేట్ లో భాగంగా ఎవరికైతే సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి భారీగా ఇల్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ 7,18,000 మందికి సంబంధించిన లబ్ధిదారుల్లో ఎస్సీలు 1,70,000 మంది, ఎస్టీలు 1,30,000 మంది, దివ్యాంగులు 5,000 మంది, మిగిలిన ఇతర కమ్యూనిటీలకు సంబంధించి మరొక 6 లక్షల మందికి పైగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ 7,18,000 మందికి సంబంధించిన లబ్ధిదారులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పంపించిన ఈ యొక్క లిస్ట్ లో కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మొదటి విడతలో ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే మనకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన డేటా అనేది కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది కాబట్టి రేషన్ కార్డులు అలాగే ఆధార్ కార్డులు అనేది లింకింగ్ అనేది చేయడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్లు చేసుకున్న 7,18,000 మందికి సంబంధించిన జాబితాలో అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా 1,00,000కు పైగా ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో మొదటి విడతలో ఎవరికి ఇల్లు అనేది అయితే అందజేయబోతున్నారంటే ఒంటరి మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులకు అత్యధికంగా ఈ యొక్క కేటగిరీలో ముందు వరుసలో అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో లబ్ధిదారులకు ఇల్లు అనేది అయితే మంజూరు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే యాప్లో వివరాలు అనేది కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఎలిజిబిలిటీలో ఉన్న లబ్ధిదారులకు సంబంధించి ఇప్పటి వరకు మనకు పట్టణ ప్రాంతాల్లో 40,000 మందికి ఇల్లు అనేది అంటే 40,000 ఇల్లు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 75,000 ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. వీరందరికీ సంబంధించి ఇప్పటికే ఈ యొక్క లిస్ట్ అనేది ఈ యొక్క నెల చివరాఖరులో రాబోతుంది. కాబట్టి ఆగస్టు 15వ తేదీ నాటికి వీరందరికీ శంకుస్థాపనలు చేసే విధంగా ఇంటి నిర్మాణ పనులు
చేపట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అయితే ఈ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఏ విధంగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుందో దానితో పాటుగా గనుక చూసుకున్నట్లయితే ఎవరికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేశారో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. అయితే 9,20,000 మందికి సంబంధించిన లిస్ట్ అనేది ఉంది కాబట్టి కేవలం 1,00,000 మందికే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తే మిగిలిన వారికి ఎప్పుడు శాంక్షన్ చేస్తారో మీరైతే అనుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది చేసినా చాలా వరకు ఇల్లు అనేది కంప్లీట్ అనేది కాలేదని, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే శాంక్షన్ చేసిన ఇల్లు అనేది ఉన్నాయో వాటన్నిటి కంప్లీట్ అనేది చేసినప్పుడు మాత్రమే కొత్త లిస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కండిషన్ల ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా లోన్ అనేది ఇప్పించడం, అలాగే వారికి ఏదైతే పెండింగ్ అమౌంట్ అనేది ఉందో వాటిని విడుదల అనేది చేయడం, వారి దగ్గర నుండి సంబంధిత అధికారులకు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది జారీ చేయడంతో వారే వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసి లబ్ధిదారులు త్వరగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రస్తుతం అయితే కల్పిస్తున్నారు. ఇలా వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేయడం, ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేసిన 4 లక్షలకు పైగా ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేసి గృహప్రవేశాలు అయితే చేపించడం జరిగింది. ఇలా మనకు ఆగస్టు 15వ తేదీ నాటికి మరొక 2 లక్షల మందికి, డిసెంబర్ నాటికి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న మరొక 4 లక్షల మందికి ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేసి పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1 లో ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో వాటన్నిటిని ఎంత త్వరగా కంప్లీట్ అనేది చేస్తే మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2 లో అన్ని ఇల్లు అనేది మనకైతే అందజేయబోతున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని వివిధ దశలో కంప్లీట్ అనేది అయితే చేస్తున్నారు కాబట్టి మనకు వచ్చే నెలలో ఈ యొక్క మరికొన్ని ఇల్లు అనేది మనకి శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇప్పటికే మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి లిస్ట్ లో ఎవరికైనా సరే సొంత స్థలం అనేది లేదని గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం అనేది అయితే కేటాయించబోతున్నారు. అయితే హౌస్ సైడ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మీరు స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయానికి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు చేసుకునే దానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ ఈ యొక్క హౌస్ సైట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ యొక్క హౌస్ సైట్ కి సంబంధించి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఆ తర్వాత లబ్ధిదారుడికి సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్ సైట్ అప్లికేషన్ ఫామ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు రేషన్ కార్డు అనేది ఉందా, లేకపోతే సొంత ఇంటి స్థలం కానీ, లేకపోతే ఇల్లు అనేది ఉందా, లేకపోతే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉన్నారా, ఆల్రెడీ ఏదైనా సరే ఈ యొక్క పాత ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారా, లేకపోతే ల్యాండ్ అనేది ఎంత ఉంది, మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి గతంలో ఏదైనా సరే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేస్తున్నారా అన్ని సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు జెరాక్స్ అనేది ఉందో ఈ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ తో పాటు ఓటర్ ఐడి కార్డు జెరాక్స్ అనేది మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మహిళ ఉన్నారో మహిళ పేరు మీద అప్లై అనేది మీరైతే చేయండి. ఫాస్ట్ గా మీకు అప్లికేషన్ అయితే వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఇలా అయిన తర్వాత సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జెరాక్స్ కార్డుతో పాటు ఓటర్ ఐడి కార్డు అనేది పరిశీలించిన తర్వాత వారికి సంబంధించిన విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇక్కడ రికమెండేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇన్ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ రిజెక్ట్ అయితే సెలెక్ట్ చేసి ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. వెంటనే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ రికమెండేషన్ కనుక పెట్టినట్లయితే నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే విఆర్ఓ లెవెల్లో మీకు రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తర్వాత స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారు కూడా వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఇది టిట్కో హౌస్ సైట్ అనేది ఇవ్వాలా లేకపోతే టిట్కో ఇల్లు ఇవ్వాలనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ హౌస్ సైట్ అయితే హౌస్ సైట్ అనేది ఇచ్చి ఇక్కడ రికమెండేషన్ లో పెట్టి ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత లెవెల్లో విఆర్ఓ రికమెండ్ చేయడం జరిగింది, అలాగే తహసీల్దార్ రికమెండ్ చేయడం జరిగింది కాబట్టి సంబంధిత తర్వాత ఎవరైతే ఉన్నారో వారు కూడా రికమెండేషన్ అనేది పెట్టి అంటే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రికమెండెడ్ అనేది పెట్టి ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ చూడండి విఆర్ఓ మీకు రికమెండ్ చేయడం జరిగింది, తహసీల్దార్ రికమెండ్ చేయడం జరిగింది, ఆర్డీఓ రికమెండ్ చేయడం జరిగింది. ఇలా తర్వాత కూడా మీకు రికమెండ్ అనేది చేసి అప్రూవ్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది ఇంకా చేసుకోకపోయినట్లయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రస్తుతం మనకు మొదటి విడతలో భాగంగా 1,00,000కు పైగా ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేశారు కాబట్టి వీరందరికీ సంబంధించి త్వరలోనే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు కాబట్టి మనకు త్వరలోనే లిస్ట్ అనేది అయితే రాబోతుంది. అందరూ దీనికి సంబంధించి అయితే వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు, చెప్పిన వీడియోని మళ్ళీ చెప్తున్నారని. ఎవరైతే టెన్షన్ పడొద్దు, ఎవరైతే అప్లై చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఖచ్చితంగా ఇల్లు అనేది 2029 ఈ యొక్క ఎలక్షన్ అనేది వచ్చే నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి స్థలం అనేది ఇచ్చి సొంత ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే 9,20,000 మందికి సంబంధించిన లిస్ట్ అనేది వచ్చిందో వీరందరికీ ఇల్లు అనేది ఖచ్చితంగా అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తోంది. ఈ యొక్క ఏడాది చివరి నాటికి దాదాపుగా చాలా మందికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. మిగిలిన వారికి వచ్చే ఏడాది ఆ తర్వాత వచ్చే ఏడాది మరికొంతమందికి సంబంధించిన ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు. ఎవరైతే టెన్షన్ పడొద్దు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.